ఈరోజే కాదు, ఎప్పుడైనా ఒక సిద్ధాంతానికి, ఒక కార్యక్రమానికి పట్టుదలతో పనిచేసేటువంటి వ్యక్తుల ముందు నిలబడడం నాకు చాలా సంతోషం. ఇది గర్వంగా చెప్తుంది, మాట కోసమో ప్రచారం కోసమో కాదు. తెలంగాణ ఉద్యమం, ప్రపంచ చరిత్ర, దేశాల చరిత్ర, ఉద్యమాల చరిత్ర తెలియంది కాదు. ఉద్యమం ఒక్కరోజుతో లక్ష్యాన్ని సాధించలేదనేది మనం కళ్ళారా చూసాం, చూస్తున్నాం, చూడబోతాం కూడా. వాస్తవంగా లక్ష్యం చేరిన తర్వాత ఏం చేద్దామనేది ముఖ్యమైన విషయం. లక్ష్యం దేనికి, లక్ష్యం తర్వాత ఏంటి? ఈ ఉద్యమం స్వాతంత్ర ఉద్యమం మనం జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దయచేసి 2 నిమిషాలు అన్నారు, 2 నిమిషాలు 20 సెకండ్లు మాత్రమే. 200 సంవత్సరాలు నడిచింది, 200 సంవత్సరాలు నడిచింది. చివరికి గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు ఆ చివరి 12 సంవత్సరాలు పోరాటం ఏదైతే ఉందో దేశాన్ని ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి స్వాతంత్రం తీసుకొచ్చింది. అలాగే ప్రత్యేక తెలంగాణ నినాదం 1955 నుంచి ఉన్న విశాలాంధ్రలో కలపొద్దనే నినాదం ఉన్నప్పటికీ కూడా చివరగా 2001 నుంచి కేసీఆర్ గారు చేపట్టిన ఉద్యమ కార్యక్రమమే 2 ఎంపీలు ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్న వాళ్ళు ఇయ్యలేకపోయినా వేరే దగ్గర ఇచ్చినా ఈ రాష్ట్రాన్ని సాధించడానికి కృషి చేసిన మహానుభావుడు పెద్ద మనిషి కేసీఆర్ గారు. మనం చరిత్రే, నేను చెప్పినా చరిత్ర, చెప్పకున్నా చరిత్రే. అందుకోసం ఈ సందర్భంగా కొంతమందిని ఉద్యమానికి సంబంధించిన వాళ్ళను గుర్తు చేసుకోవడం బాధ్యతగా నేను భావిస్తున్నాను. చాలామందికి తెలవకపోవచ్చు, భూపతి కృష్ణమూర్తి గారు, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, అదేవిధంగా డాక్టర్ ఏ గోపాలకృష్ణ 1969. ఇంకొక వ్యక్తి, మొట్టమొదటి నిరాహార దీక్ష చేసిన వ్యక్తి అమర్నాథ్. 69 జనవరి 8న దాదాపు 14 రోజులు తర్వాత విరమింపజేశారు. అంటే ఇవన్నీ కూడా చరిత్రలో ఒక భాగం. కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. మాకు తెలుసు 55లో విశాలాంధ్ర వద్దు, తెలంగాణ వద్దు అని బడిగంట కొట్టి బజార్లోకి వచ్చి చేసిన జ్ఞాపకాలు నా మదిలో ఇంకా ఉన్నాయి. ఆ రోజు సర్కారు జిల్లాల నుంచి వచ్చిన టీచరు కామరాజర్ ఉండే, మా చిన్న పల్లెటూరు కిలేషాపురంలో, వాళ్ళేమో వచ్చి ఇడ్లీ సాంబార్ తినేది. విశాలాంధ్ర వద్దు, తెలంగాణ వద్దు, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నినాదాలు ఆ రోజు నుంచి వచ్చినా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. అందుకే ఈ ప్రత్యేకత కేసీఆర్ గారికి మిగులుతుంది. కాదు, ఉద్యమం చేశాడు, తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత దేనికోసం పోరాటం చేశాడు? అధికారంలోకి వచ్చిన మొదటి 3 మాసాలలో ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా సమాజంలోని వర్గాలను అర్థం చేసుకోవడానికి సకుటుంబ సర్వే చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. ఎందుకు? వాళ్లకు సరియైన అవకాశాలు కల్పించడానికి, ప్రభుత్వంలో బాధ్యులుగా చేయడానికి చేసే ప్రయత్నం. ఈరోజు అందరూ అంటున్నారు కులగళ్ళు. ఎందుకంటే ఓట్లు కావాలి కదా. ఓట్లు వేసుకున్న తర్వాత చేసిన మనిషి గురించి మనం మాట్లాడకూడదా? ఇది ప్రారంభం కాదా? ఒక సూత్రధారి కాదా? ఇది పరిపాలన లోపల ఒక అంశంగా భావించాల్సిన అవసరం లేదా? ఇది సమాజం కోసం చేసే కృషి కాదా? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇక రెండవది, అవునా వచ్చింది అధికారం, రాజకీయాలు చేస్తాం, వచ్చిన తర్వాత ఏం చేసాం? ప్రపంచంలో ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, దేశంలోని ఏ రాష్ట్రమైనా సగటు ఆదాయం 3 అంతలు పెరిగింది ఉన్నదా? రాష్ట్ర స్థూల ఉత్పత్తి 3.5 రెట్లు పెరిగింది ఉన్నదా 10 సంవత్సరాల్లో? ఆహార ధాన్యాలు 68 లక్షల నుంచి 3 లక్షల కోట్ల వరకు పెరిగింది చరిత్ర ఉందా? విద్యుత్ వినియోగం ఇంత పెద్ద ఎత్తున దేశంలో మొదటి రాష్ట్రంగా పర్ క్యాపిటా కన్జంప్షన్ ఉందా? అంటే అధికారం కోసం రాజకీయాలు చేశాం, వచ్చిన తర్వాత ఇచ్చేసాం. అదే కాకుండా ఎటువంటి మనిషి అండి కేసీఆర్ గారు? బికమ్ ఎమోషనల్. వై నాట్? వీఆర్ డెమోక్రటిక్ కంట్రీ, వీఆర్ ఫాలోయింగ్ డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో, ఈ దేశ చరిత్రలో 14 పర్యాయాలు
ప్రజల మన్నలను పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? కేసీఆర్. ఇట్స్ నాట్ ఎ జోక్. చాలామంది చాలా రాశారు, నేను చెప్తే వాళ్ళు ఎవరు లేరు, ఆయనే ఉన్నాడు. బై ఎలక్షన్స్ కావచ్చు, ఎమ్మెల్యేది కావచ్చు, ఎంపీది కావచ్చు. అంటే ప్రజల మన్ననను పొంది ప్రజల కోసం సేవ చేస్తున్న వ్యక్తి మరి ఈ రాష్ట్రంలో ఉన్నారు. మొన్న కాకపోతే 1.8% డిఫరెన్స్, అంతే కదా. అంటే ఒక్క వ్యక్తి, అది కూడా 100% ఓటింగ్ ఉండదు కదా, 60-70%. 60-70%లో 1.8%. అంటే ఒక వ్యక్తి అక్కడేస్తే ఇక్కడికి వేస్తే ఇవాళ మాట్లాడే మాటలు ఏది ఉండవు, అవునా కదా. ఇది రాజకీయాలు. ఏదేమైనా ఈ సందర్భంగా గర్వంగా ముందుకెళ్ళడానికి వారి స్ఫూర్తి, అంటే వారిచ్చిన మార్గం, వారు చూపిన కార్యక్రమాలు అవి కొనసాగించే విధంగా మళ్ళీ మనం కంకణం కట్టుకుని తెలంగాణ గురించి మాట్లాడడం ముందుకెళ్ళాలని నేను కోరుకుంటూ, అవకాశం అవసరం ఉన్నా లేకపోయినా, ఎవరికి అడ్డున్నా నేను ఎవరికి అడ్డు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, పురాల గారు.